మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆధ్యాత్మికలోకొచ్చిన తర్వాత మనకి ఒక్కొక్కసారి చాలా టెస్ట్‌లొస్తాయి. అవన్నీ పాస్ అయ్యి మనం దాటాలి. అవి దాటిన తర్వాతే మనకి ఆ ఉన్నత స్థితికి వెళ్ళే అర్హత వస్తుందనమాట. అయితే ఈరోజు కథ దాని గురించే. అంటే మన మనసు ఎంత చంచలమైనది, ఎలా మనల్ని వెనక్కి లాగేస్తుంది, ఎలా ఎప్పుడు మనని మనసు ఇబ్బంది పెడుతుంది. అంటే తెలియకుండానే ఇది చెయ్యి, అది చెయ్యి అని సలహాలిస్తుంది. అది ఇబ్బంది పెడుతుంది. మనసుకు తెలీదు మనల్ని ఇబ్బంది పెడుతుందని. మనమేమనుకుంటాం మనసు మాట వినాలేమో అనుకుంటాం. కానీ తెలియకుండానే ఇబ్బంది పెట్టినప్పుడు మనము అనుకోకుండా దాంట్లో చిక్కుకుపోతాం. సో, అవన్నిట్లోంచి ఎలా బయటికి రావాలి అన్న దాని గురించే ఈరోజు కథ. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే కథలో ఒక చిన్న పిల్లవాడు ఉంటాడనమాట. అతని పేరు రంగడు. ఆ రంగడు ఊర్లో ఆహ్, చాలా కొండలు, గుట్టలు ఉండేవి. అది కొంచెం కొండలుండే ప్రదేశం అనమాట. అయితే ఈ రంగడు ఉన్న ఊర్లో ఒక కథ చెప్పుకుంటారు పెద్దవాళ్ళు. అంటే ఊరికి ఒక్కొక్కసారి కథ ఉంటది గదా! రాత్రి పూట బయటికి వెళ్ళకూడదు. ఒక కొండ, ఒకానొక కొండ చాలా కొండలుంటాయి. అందులో ఒక పెద్ద కొండుంటది. ఆ కొండ మీద చాలా జంతువులుంటాయన్నమాట. ఆ జంతువులు ఎందుకుంటాయి అని అడుగుతారు కదా పిల్లలు. ఎందుకక్కడ నీకు కనిపిస్తున్నాయి మనం ఎందుకు ఆ కొండెక్కము? అవన్నీ ఆవులు, గొర్రెలు అన్నీ కనిపిస్తున్నాయి. మనం తెచ్చుకోవచ్చు కదా అవన్నీ అంటే, అక్కడికి వెళ్ళొద్దు. అవి మనవి కాదు. దెయ్యం జంతువులు అంటారు. సో, ఆ కథ ఊర్లో చాలా ఫేమస్ అనమాట. అంటే అందరూ భయపడతారు. రాత్రిపూట బయటికెళ్ళకుండా పొద్దున్నప్పుడు గూడా కొండెక్కేవారు కాదు. ఎప్పుడు అంటే ఇది పాతకాలం కథ కాబట్టి యూజువల్‌గానే రాత్రి అవ్వంగానే అందరూ పడుకుంటారు గానీ, ఈ ఊర్లో స్పెషల్‌గా వరండాల మీద పడుకోవడం గానీ అట్లాంటివేవి జరగవనమాట. ఆ ఊరికి చెందినవాడే రంగడు. ఈ రంగడికేంటి కొంచెం క్యూరియాసిటీ. కొంతమంది పిల్లలకి ఆకతాయితనం ఉంటది చూసారు? అట్లా అనమాట. ఈ 'బాహుబలిలో' ప్రభాస్‌లాగా పైన కొండ పైన ఏముందో చూడాలి అన్న ఆతృత ఎక్కువ. సో, ఈ అబ్బాయి కూడా ఏంటి అట్లా కొండపైన చాలా కనిపిస్తున్నాయి. ఏదో ఒకటి చెయ్యాలి అని అని అనుకోని ప్లానేసుకున్నాడు. మరి ప్లానేసుకోవాలంటే దెయ్యం అంటారు గదా! దెయ్యం గురించి అన్ని స్టోరీస్ వింటారు. ఇప్పటిలా కథలు, ధైర్యము అవన్నీ ఏమి ఉండవు గదా! అప్పుడేంటంటే పెద్దవాళ్ళు ఏం చెప్తే కథలవే. అప్పుడు ప్రిపేర్ అవుతాడనమాట. దెయ్యం కనిపిస్తే ఎట్లా మాట్లాడాలి? ఎట్లా ఎదిరించాలి? ఎట్లా మెంటల్‌గా ప్రిపేర్ అవుతాడు బేసిక్‌గా. ఏజ్ చిన్నదైనా 12, 14 సంవత్సరాలే అంతకు మించి ఉండదు. ఏజ్ చిన్నదైనా మనసు, బ్రెయిన్ చాలా ట్రైన్ చేసుకున్నాడది. ఎందుకంటే తనకొకటే ఒక యాంబిషన్ ఏంటి పైకెళ్ళాలని. అక్కడ పైకెళ్ళాలి. అక్కడ ఏముందో చూడాలి అని. అయితే ఒకరోజు ఏం చేస్తాడు, ఎవ్వరికీ తెలియకుండా కొండెక్కేస్తాడు. ఎక్కంగానే అక్కడ చాలా జంతువులు అన్నీ కనిపిస్తాయి. అంటే పెంచుకునే జంతువులు. కోడ్లు, గొర్రెలు, ఆవులు, గేదెలు ఇవన్నీ కనిపిస్తాయి. బాబోయ్! ఇన్నున్నాయా అని అనుకున్నా. అనుకోని చూస్తాడు. చూస్తే అక్కడ ఒక ఇల్లుంటది. పెద్ద భవనం లాంటి ఇల్లుంటది. ఇల్లు ఉండంగానే లోపలికెళ్తాడు. లోపలికెళ్ళంగానే ఇంతింత ఆహ్, గుండగీలతో అంటే ఇంత పెద్ద పెద్ద గిన్నెల్లో భోజనం పెట్టి ఉందనమాట. రకరకాల పిండి వంటలన్నీ ఉన్నాయి. అలానే అటుపక్క పిండి వంటల పక్క మంచమేసుంది. మంచి పట్టు మంచం. హాయిగా నిద్రపోవడానికి మెత్తగా ఉంది. ఈ కొండెక్కొచ్చేటప్పటికి అలసిపోతాడు. అలసిపోయి ఏం జేస్తాడు, అక్కడున్నవేమి తినకుండా ఎళ్లి పడుకుంటాడు దాని మీద. పడుకోంగానే సడెన్‌గా ఒక పెద్ద రాక్షసుడొస్తాడనమాట. వచ్చి "పడుకున్నది చాలింకలే తిందుగాని రా" అంటాడు. ఇతను బెదిరిపోతాడు. కానీ ప్రిపేర్ అయ్యాడు గదా! కథలన్నీ విన్నాడు. ఏదేదో మెంటల్‌గా ప్రిపేర్ అయ్యాడు. అప్పుడేమంటాడు, ఈ అబ్బాయి చూడండి తెలివిగా ఎంత తెలివిగా అంటాడో, "నేను వండలేదు. అందుకని నేను తినను" అంటాడు. ఆ రాక్షసుడు "తిందాం రా" అన్నప్పుడు, "నేనవి వండలేదు. అవి నావి కాదు. నేను తినను" అంటాడు. అయితే సరే, తినవుగా సరే అని చెప్పి ఆ రాక్షసుడు ఏం జేస్తాడు, తినేస్తాడు. తనే తినేస్తాడన్ని. ఇతను అలానే చూస్తూ ఉన్నాడు రంగడు. ఎట్లా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. సరే బయటికి పద అంటాడు. బయటికి పద అనంగానే ఎందుకు అంటే, రా చెప్తాను అంటాడు. సరే అని బయటికెళ్తాడు. బయటికెళ్ళంగానే ఒక గొయ్యి తవ్వు అంటాడు. ఎందుకు అని అడుగుతాడు. నీకెందుకు గొయ్యి తవ్వమన్నప్పుడు తవ్వు అంటాడు. అప్పుడు రంగడు మళ్ళీ ప్రిపేర్ అయ్యాడు గదా! అంతా. ఏమంటాడంటే, ఇది నాది కాదు. నేను తవ్వను. అయితే నేనిందులో ఏం పెట్టలేదే! ఈ గోతిలో నేనేం పెట్టలేదు. పెట్టనప్పుడు నేనెందుకు తవ్వాలి? నేను తవ్వను అంటాడు. సరే తవ్వవా అని చెప్పి ఇతనే తవ్వుకుంటాడు. తవ్వి, తవ్వి, తవ్వి అందులో నుంచి బంగారం బయటకొస్తది. బంగారం ఎన్ని నాణాలు బయటికొస్తాయన్నమాట. బోలెడు నాణాలు, బంగారు నాణాలు చాలా ఉంటాయి.
అయితే ఇతను మళ్ళీ ఈ చూడంగానే టెంప్ట్ అవుతాడు. అసలు ఏంటి ఇన్ని నాణాలున్నాయని. అనంగానే అప్పుడేమంటాడు ఆహ్, రాక్షసుడంటాడు, "ఇందులో నీకో వాటా ఉంది. తీసుకో" అంటాడు. మరి ఇతను ప్రిపేర్ అయ్యాడు గదా! దేనికి లొంగకూడదని. మెంటల్‌గా ప్రిపేర్ అయ్యాడు బాగా. సో, అప్పుడేమంటాడు, "ఈ బంగారం నాది కాదు. నాకు వద్దు" అంటాడు. "వద్దా? అయితే సరే పద ఇంకో దగ్గరికెళ్దాం" అంటాడు. ఇంకో దగ్గరికి తీసుకెళ్తాడు. ఈసారి బంగారం కంటే విలువైన డైమండ్సు, నగలు అవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఇంక తల 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 మెరిసిపోతున్నాయి. ఒక దగ్గరికి తీసుకెళ్తాడన్నమాట. తీసుకెళ్ళంగానే అతనంటాడు, "ఇవి నావి కాదు. నాకు వద్దు." ఇదే ఆన్సర్ ఇంక ఆ అబ్బాయికి. "ఇవి నావి కాదు. నాకు వద్దు. ఇవి నావి కాదు. ఇవి నాకు వద్దు." ఇన్ని చోట్లకి తీసుకెళ్తాడు. ఇంక రకరకాలుగా. అప్పుడు ఇంక లాస్ట్‌కి ఒక టైంకి రాక్షసుడు అనుకోకుండా ఇంక లాస్ట్ ఇట్లానే అన్నీ అడుగుతున్నప్పుడు నాది వద్దు అని చెప్పంగానే అప్పుడు ఆ రాక్షసుడు గంధర్వుడుగా మారిపోతాడనమాట. అంటే ఏంటి? ఆ రాక్షసుడు అంటాడు, "నేను ఒక గంధర్వుడిని. నాకు శాపం వల్ల నేనిక్కడికొచ్చాను. ఆ శాపం ఎందుకొచ్చింది? నాకు వీటన్నిటి మీద ఆసక్తి ఉండింది. ఆసక్తి ఉన్నప్పుడు భగవంతుడన్నాడు, సరే నీకింతగా ఉంది కదా! ఈ ఆశ వీటన్నిటి మీద ఆశ ఉంది కదా! నీ ఆశ తీర్చుకో. నీకిచ్చేస్తాను. కాకపోతే నీ దగ్గర ఎవరు ఉండరు. నువ్వొక్కడివే ఏకాకిగా బతకాలి" అని చెప్తాడు భగవంతుడు. అందుకని ఆ కొండ మీద రాక్షసుడిలాగా ఒక్కడే ఉంటాడు. ఎందుకంటే ఇక ఎవ్వరూ లేరు. తనకి అవన్నీ ఇష్టం గాబట్టి, ఆశ గాబట్టి, ఆ మోహం పోయే వరకు అక్కడికొచ్చేస్తాడనమాట. అయితే ఈ కొండెక్కిన వాళ్ళందరూ గూడా రంగడు తప్పితే అందరూ గూడా ఏదో ఒక టైంలో మోసపోయారు. అంటే మాయలో పడిపోయారు. ఆ నగలు చూడంగానే అప్పటిదాకా ఓపిక పట్టిన వాళ్ళు నగలు చూడంగానే, "ఆ! నాకు కావాలి వాటా" అంటారు. వాటా కావాలి అనంగానే అయిపోయింది. వాళ్ళ పనయిపోయింది. వాళ్ళక్కడికి చచ్చిపోతారు. వాళ్ళ వాళ్ళ జంతువులన్నీ అక్కడ ఉండిపోయినాయి. రంగడు మాత్రం ఏంటి మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి వచ్చాడు గదా! అందుకని రంగడు ఎప్పుడైతే చెప్పాడో నాది కాదు, నాకు వద్దు, నాది కాదు, నాకు వద్దు అని అతనికి ఉన్నత స్థితికి వెళ్ళాడు. అంటే ఏంటి ఆ గంధర్వుడు అన్నీ ఇచ్చేసాడు. డబ్బులు అన్నీ. ఇక నీకేం కావాలో అవి తీసుకెళ్ళు అని. అయితే ఇతనేం జేశాడు రంగడు వచ్చేసి కిందకొచ్చేసి ఆ కొండ మీద నుంచి కిందకొచ్చేసి అక్కడ ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఆ డబ్బులిచ్చేసి అవన్నీ ఆ జంతువులన్నీ గూడా వాళ్ళకిచ్చేసి ఇక పైన అక్కడ ఎవరు ఉండరు అని కథంతా చెప్పి వాళ్ళకి ఆ స్థితికి వాళ్ళందరిని అంటే ఆ కొండ మీదకి తీసుకెళ్తారు. కాకపోతే ఇది ఈ కథలో మనం ఎంత నేర్చుకోవాలంటే, ఎంత జ్ఞానం అంటే, మనం బయట దూరంవి చూసి అవి ఎంతో బావుంటాయి అనుకుంటాం. ఎవరో ఒకళ్ళు ఇల్లు కొనుక్కున్నారో, లేకపోతే ఇంకేమైనా చేసుకున్నారో, మంచి పెద్ద గ్రాండ్‌గా వాళ్ళ పిల్ల పెళ్లి చేశారో, ఇంకేమైనా ఇట్లాంటివి జరిగినప్పుడల్లా మనం అనుకుంటాం, అబ్బా! వాళ్ళెంత లక్కీనో, ఎంత ఇదో అని. కానీ వాళ్ళు లోన్లీగా ఉన్నారేమో మనకు తెలీదు. అండ్ ఇంకోటి మనము ఆధ్యాత్మికలోకొచ్చిన తర్వాత ఇంకా మాయలో పడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడూ అనుకోవాల్సిందేంటంటే, ఇది మనది కాదు. మనకనవసరం. మాయకి సంబంధించినవి ఏది చూసినా రంగడిలాగానే ఫుడ్ గాని, లేకపోతే నగలు గాని, ఇన్వెస్ట్‌మెంట్స్ గాని ఇట్లాంటివి ఎందులో మాయలో పడిపోయినా గూడా, మనము గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఇది మనది కాదు. ఎల్లప్పుడూ మనతో ఉండదు. మనకి హక్కు లేదు అని అనుకోవాలి. అలా అని మనము ఇంట్రెస్ట్ లేకుండా, మోటివేషన్ లేకుండా ఉండమని కాదు. మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఆశ, అతి ఆశ, దురాశ. ఈ 3 మనం బాగా గుర్తుంచుకోవాలి. ఆశ అంటే ఆశ పడ్డం. అంటే ఏంటి? ఒక ఒక స్టేటస్‌కెళ్ళాలి, కెరియర్‌లో ఉండాలి. నేను జాబ్ చేస్తాను. అందరూ చాలామంది జాబ్ చేస్తారు. ఒక పొజిషన్‌కెళ్ళాలి, కష్టపడాలి అని. కానీ మనం ధర్మ మార్గంలో వెళ్తున్నామా లేదా అన్నది చూడాలి. అలానే ఆహ్, ఇంకోటేంటంటే ఆ ఆశ అతి ఆశ అవుతది ఒక్కొక్కసారి. అంటే ఏంటి? ఓహ్! నాకు 10 కంపెనీలు పెట్టేయాలి. ఇది జేయాలి, అది జేయాలని. ఆ అతి ఆశ వచ్చినప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ అతి ఆశ చాలా తొందరగా దురాశ కింద మారిపోతది. అంటే ఏంటి? రూపాయికి వచ్చే దగ్గర రూ. 10 సంపాదించాలి అని ఆలోచిస్తాం. ఆ రూ. 10 ఎప్పుడైతే సంపాదిస్తామో అంటే ఈజీ మనీ ఎప్పుడైతే మనకొస్తుందో, డబ్బులెప్పుడైతే మనకి ఈజీగా వచ్చేస్తాయో దానికి విలువుండదు. అలానే మన దగ్గర నుంచి ఈజీగా గూడా వెళ్ళిపోతాయి. ఎప్పుడు ఎంత డబ్బు వచ్చినా ఈజీగా కష్టపడకుండొస్తే అలానే మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి మాస్టర్స్ గుర్తుంచుకోండి. సో, అదంతా మాయే. ఇతను రంగడిలాగా మనం గూడా ఇది మనది కాదు అని ఎప్పుడైతే అనుకుంటామో వచ్చిన దాంట్లో తృప్తిగా ఉంటాం. ఉన్న దాంట్లో ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఒకటికి ఒకటయిందనుకోండి తృప్తిగా ఉంటాం. ఒకటికి 10 కావాలని అనుకోం.
సో, అందుకని ఎప్పటికప్పుడు మీరు గుర్తుంచుకుంటూ ఉండాలి. ఇది మనది కాదు. మనం ఉన్నత స్థితికి వెళ్ళాలంటే రంగడిలాగా మనం కూడా ఇది మనది కాదు అని అనుకున్నప్పుడే ఆ ఉన్నత స్థితికి వెళ్తాం. మన గోలొచ్చేసి దైవంతో అనుసంధానం అవ్వడం, ఈ విశ్వంతో అనుసంధానం అవ్వడం. అదే మన గోల్. మన ధ్యేయం, జీవిత లక్ష్యం. ఈ జీవన మరణ కాలచక్రం నుంచి మనం విడుదల పొందాలి. అంటే ఏంటి? పాత కర్మలన్నీ తొలగించుకోవాలి. కొత్త కర్మలు తెచ్చుకోకూడదు. 2 చేయాలి. పాత కర్మలన్నీ క్లియర్ జేసుకోవాలి. అలానే కొత్త కర్మలు తెచ్చుకోకూడదు. అంటే ఏంటి? కొత్త కర్మలు ఎట్లా వస్తాయి? ఆశ పెరుగుతున్న కొద్దీ దురాశ అవుతుంది. ఆ ఆశ అతి ఆశ నుంచి దురాశ అవుతుంది. దురాశ అయినప్పుడు ఏం జేస్తాము? తప్పు దారిన పోదాము, షార్ట్ కట్స్‌లో వెళ్దాము అనుకుంటాం. ఒక దారి ఉన్నప్పుడు. అది అది తప్పు. సో, అది చేసినప్పుడు ఏమవుతది? కొత్త కర్మొస్తది. పాత కర్మ తీరనే లేదింకా. ఇంకెన్ని జన్మలెత్తాలో పాత కర్మ తీర్చుకోవడానికి. అలాంటిది కొత్త కర్మలు తెచ్చుకుంటున్నాం. ఇంకెప్పటికి ఎండ్ ఉంటది? ఎండ్ రాదు ఎప్పటికి గూడా. ఈ చక్రంలోనే తిరుగుతూ ఉంటాం. ఈ చక్రం విడుదల అవ్వాలంటే మనం గుర్తుంచుకోవాల్సింది రంగడిలాగానే ఇది మనది కాదు. మనకి ఉన్నదాంతో సంతృప్తి పడదాము. ఇది మనది కాదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మనుషుల్ని గాని, నేను, నాది, మనది, నా వాళ్ళు, వీళ్ళందరూ నా వాళ్ళు, నా కమ్యూనిటీ వాళ్ళు, వీళ్ళు, వాళ్ళు అట్లా ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు మనం ఆటోమేటిక్‌గా తెలియకుండానే కొత్త కర్మలు తెచ్చేసుకున్నాం. సో, అది చెయ్యకుండా ఉండే ప్రయత్నం మనం చేయాలి మాస్టర్స్. అది తగ్గించుకోవాలి. కాన్షియస్‌గా ఉండాలి. ఎరుకలో ఉండాలి. ఎరుకలో ఉంటూ ఇది మనది కాదు. సరే ఇదంతా మాయే. పోతుంది ఒకరోజు. దీనికోసం మనం హ్మ్, తప్పుడు పనులు చేయకూడదు అని మనసులో ఎప్పుడు అనుకున్నప్పుడు ఉన్నత స్థితికి వెళ్తాం. అది మాస్టర్స్ ఈరోజు కథ. ఇక కథ వినేసాం కాబట్టి ఇక మనమందరము ధ్యానం చేసుకుందాము. అందరూ రిలాక్స్ అయిపోండి. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి.
ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం, అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన, ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీ ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలా సార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి.
మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయచిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గాని, గత జన్మలలో గాని చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం.
ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు. ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము,
అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణలు కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.